నల్లటి హిజాబ్, వెంట్రుక కూడా బయటపడకూడదు, పబ్లిక్ గా నవ్వకూడదు, డాన్స్ చేయకూడదు. ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ లో దశాబ్దాలుగా మహిళలపై ఉన్న అత్యంత కఠినమైన ఉక్కుపాదం. స్వేచ్ఛ అనే పదానికి అర్థం తెలియకుండా బానిసల్లా బతుకుతున్న ఆ మహిళల జీవితాల్లో ఇప్పుడు ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ ను 36 పాటు గుప్పిట్లో పెట్టుకుని మహిళలపై దారుణమైన ఆంక్షలు విధించిన సుప్రీం లీడర్ ఆయితుల్లా అలీ ఖమేనీ అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో దారుణంగా హతమయ్యాడు. ఆ వార్త విన్న మరుక్షణం ఇరాన్ వీధుల్లోకొచ్చిన మహిళలు భయాన్ని పక్కన పెట్టారు. తమ హిజాబ్లను తీసి గాల్లోకి విసిరేశారు. కన్నీళ్లు పెట్టుకుంటూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు. నియంతృత్వ పాలనలో బతుకుతున్న ఆ దేశ మహిళలు ఏకంగా తమ దేశాధినేత మరణాన్నే ఒక పండుగలా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? 2 ఏళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయిన 22 ఏళ్ల మహ్సా అమినీ కన్నీటి గాథకు ఖమేనీ చావుకు ఉన్న లింక్ ఏంటి? స్వేచ్ఛ కోసం ఇరాన్ మహిళలు చిందించిన రక్తం ఇప్పుడు వారి ముఖాల్లో ఆనందంగా ఎలా మారింది? సాధారణంగా ఒక దేశంలో ఒక అగ్రనాయకుడు చనిపోతే ప్రజలంతా శోకసంద్రంలో మునిగిపోతారు. కానీ ఇరాన్ లో మాత్రం ఒక వర్గం ప్రజలు, ముఖ్యంగా మహిళలు పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే వారికి ఖమేనీ ఒక నాయకుడు కాదు, తమ స్వేచ్ఛను హరించిన ఒక జైలర్ లాంటివాడు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ లో మహిళలకు పూర్తి స్వేచ్ఛ కరువైంది. వారు ఏం కట్టుకోవాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది కూడా ప్రభుత్వమే డిసైడ్ చేసేది. దీన్ని బట్టి అక్కడి మహిళల దారుణమైన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ కఠినమైన చట్టాలను తూచా తప్పకుండా అమలు చేయటానికి ఒక ప్రత్యేక దళాన్ని ఖమేనీ రంగంలోకి దించాడు. హిజాబ్ సరిగ్గా కట్టుకోకుండా వీధుల్లో ఏ మహిళ కనిపించినా విచక్షణ రహితంగా కొట్టి జైలుకు పంపేవారు. దశాబ్దాలుగా ఆ భయంతోనే బతికిన మహిళల సహనం 2022లో కట్టలు తెంచుకుంది. అప్పుడే ఇరాన్ చరిత్రను మార్చేసిన ఒక అతిపెద్ద ఉద్యమం ఉద్భవించింది. ఆ ఉద్యమంలో ఖమేనీ ప్రభుత్వం చేసిన దారుణాలు అన్ని ఇన్ని కావు. ఆ నెత్తుటి గాయాల వల్లే నేడు ఆ తల్లులు ఖమేనీ మరణాన్ని సంబరంగా మార్చుకుంటున్నారు. ఇరాన్ మహిళల గుండెల్లో ఖమేనీ పట్ల ద్వేషం రగలడానికి ప్రధాన కారణం మహ్సా అమినీ. 2022 సెప్టెంబర్లో 22 ఏళ్ల ఈ యువతి హిజాబ్ సరిగ్గా ధరించలేదని పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కస్టడీలో దారుణంగా కొట్టి కిరాతకంగా చంపారు. ఆ యువతి మరణంతో ఇరాన్ మహిళలంతా భగ్గుమన్నారు. విమెన్, లైఫ్, ఫ్రీడమ్ అనే నినాదంతో రోడ్లెక్కి హిజాబ్లను మంటల్లో వేశారు. తమ జుట్టును తామే కత్తిరించుకుని ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. ఈ నిరసనలను అణిచివేయడానికి సుప్రీం లీడర్ ఖమేనీ అత్యంత కఠినమైన ఆదేశాలు జారీ చేశాడు. రోడ్ల మీద ఆందోళన చేస్తున్న నికా షకరామి, సరీనా లాంటి ఎంతో మంది యువతులను భద్రతా బలగాలు అత్యంత పాశవికంగా కాల్చి చంపాయి. జైళ్లలో మహిళలపై జరిగిన లైంగిక దాడులకు, ఉరిశిక్షలకు అంతే లేదు. వేలాది మంది కళ్లకు రబ్బరు బుల్లెట్లు తగిలి చూపును కోల్పోయారు. ఈ మారణ హోమం అంతా ఖమేనీ కనుసన్నల్లోనే జరిగింది. కేవలం హిజాబ్ మాత్రమే కాదు, ఖమేనీ పాలనలో ఒక ఇరాన్ మహిళ జీవితం నిత్యం ఒక నరకంలా ఉండేది. ఇరాన్ చట్టాల ప్రకారం మహిళలకు సొంతంగా పాస్పోర్ట్ తీసుకుని విదేశాలకు వెళ్లే స్వేచ్ఛ కూడా లేదు. ఎక్కడికి వెళ్లాలనుకున్నా భర్త పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి. కోర్టులో ఒక మహిళ సాక్ష్యానికి పురుషుడి సాక్ష్యంలో సగం విలువ మాత్రమే ఉంటుంది. విడాకులు తీసుకునే హక్కు, పిల్లల కస్టడీ హక్కు కూడా మహిళలకు ఈజీగా దొరకదు. అంతెందుకు, పబ్లిక్ గా పాటలు పాడకూడదు, పురుషులతో కలిసి డాన్స్ చేయకూడదు, స్టేడియానికి వెళ్లి ఫుట్బాల్ మ్యాచ్లు చూసే అవకాశం కూడా వారికి దశాబ్దాల పాటు లేకుండా చేశాడు ఖమేనీ. ఇంతటి వివక్షను భరించినందుకే నేడు ఆ నియంత మరణం వారికి బానిస సంఖ్యల నుంచి విముక్తి లభించినట్లుగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇన్నాళ్ళు హిజాబ్ వెనుక దాగున్న కన్నీళ్లు ఇప్పుడు ఆనంద బాష్పాలుగా మారాయి. తమ కళ్ళెదుటే తమ పిల్లలను, మిత్రులను కోల్పోయిన తల్లులు, యువతులు ఇప్పుడు ఖమేనీ మరణంతో రివెంజ్ తీరినట్లు ఫీల్ అవుతున్నారు. తమను జైళ్లలో పెట్టి చిత్రహింసలు గురిచేసిన ఆ వ్యవస్థకు మూల స్తంభం కుప్పకూలిపోవడంతో వీధుల్లో బాణసంచ కాలుస్తూ ఒకరినొకరు కౌగిలించుకుని ఏడుస్తూ తమ బాధను, భావోద్వేగాలను సంబరంగా వ్యక్తపరుస్తున్నారు. దశాబ్దాలుగా వారు ఎదురు చూస్తున్న కనీస మానవ హక్కులు, స్వేచ్ఛ ఇకపై తమకు దక్కుతుందనే ఒక చిన్న ఆశ ఇరాన్ మహిళల కళ్లలో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.
ఎక్కడైతే అణిచివేత ఎక్కువగా ఉంటుందో అక్కడే విప్లవ బీజం పడుతుంది అని చరిత్ర చెబుతోంది. ఖమేనీ మరణంతో రాత్రికి రాత్రే ఇరాన్ మహిళల తలరాత మారిపోదు. ఆ దేశంలో ఇంకా ఆ పాత ఇస్లామిక్ చట్టాలు, మిలిటరీ బలగాలు అలాగే ఉన్నాయి. కానీ తమను భయపెట్టిన అతిపెద్ద శక్తి మాయం అవ్వడం అనేది ఇరాన్ మహిళలకు ఒక సైకలాజికల్ బూస్ట్ ఇచ్చింది. తమ హక్కుల కోసం భవిష్యత్తులో వారు చేసే పోరాటానికి ఖమేనీ మరణం ఒక కొత్త ఊపిరి పోసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.